ప్రియులారా, కొన్ని సందర్భాలలో నా అనుభవాన్ని చెప్తున్నాను. మన జీవితాలలో కొన్నిసార్లు మనం ఓడిపోతాం, మనం కొన్నిసార్లు అవహేళనకు గురి అవుతాం. ఈ అవహేళన, ఈ ఓడిపోటాలు ఎందుకంటే దేవుని మహిమ మన యందు బయలుపరచబడటము కొరకై, దేవుని మహిమ మన యందు బయల్పరచబడటము కొరకై. ఇదిగో ఈ అపజయము నుండి, ఈ పరాజయము నుండి నిన్ను దేవుడు ఎంత ఎత్తుకు లేవనెత్తుతాడో చూపించటము కొరకై అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప నాయకుడు. నాటికి నేటికి కూడా అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని, అగ్రరాజ్యాన్ని పరిపాలించినటువంటి నాయకులలో ఈ ట్రంప్ లాంటి వాళ్ళు కాదులేండి, ఈ గొప్ప గొప్ప నాయకులలో మొదటి వరుసలో ఉంటాడు పిల్లారా. కానీ ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్కారాలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని అపజయాలు, కానీ ప్రియులారా దేవుని నమ్మిన బిడ్డ ఆయన, దేవుని మీద నమ్మకాన్ని ఉంచినటువంటి వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద విశ్వాసాన్ని ఉంచాడు. చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, అమెరికా మరచిపోలేనటువంటి, మరువలేనటువంటి ఒక గొప్ప ప్రెసిడెంట్గా, ఒక నాయకుడిగా ఆయన ఈ రోజున వెలుగొందుతాడు ప్రజల నోళ్లలో, దేవునికి సన్నిధిలో కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, తిరస్కారం అనేటువంటిది ముగింపు కాదు, దేవునికి ఆరంభము. నిన్నెవరైనా తిరస్కరిస్తున్నారా? ఈ రోజున ఒక తల్లి నాకు చాలా దూరం నుండి ఫోన్ చేశారు. ఒక రకంగా చెప్పండి, ఒక సాక్ష్యం. ఎక్కడో కువైట్లో పనిచేస్తూ ఉంది. ఆ తల్లి నాకు ఫోన్ చేసి మాట్లాడినటువంటి సందర్భం, అయ్యా నా కుటుంబంలో, నా జీవితంలో నా భర్త చనిపోయారు, నాకు పిల్లలున్నారు, నా అనేటువంటి వాళ్ళు లేరు, నన్నెవరూ ఆదరించలా, నా మీద నిందలేశారు, నేను తప్పులు చేస్తున్నానని, పాపము చేస్తున్నానని నన్ను అవహేళన పాలు చేశారు, నన్ను నా బిడ్డలను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. నా భర్త వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, కానీ నేను నా దేవుని మీద ఆధారపడ్డాను. ఈ రోజున నా దేవుని సన్నిధిలో నిలబడి నేను ఒక్క మాట మాత్రం ధైర్యంగా చెప్పగలనయ్యా, నేను నా జీవితంలో, నా వివాహ జీవితంలో ఆ వివాహ ధర్మాన్ని మీరి ఏనాడు కూడా ఏ తప్పు చెయ్యలేదు. నా బిడ్డల కొరకై, నా దేవుని కొరకై నేను ఇలాగానే జీవిస్తున్నాను. దూర ప్రాంతానికి వచ్చి నా బిడ్డల భవిష్యత్తు కొరకై నా దేవుని మీద ఆధారపడి, నా ప్రభువు మీద ఆధారపడి నేను కష్టపడి పని చేసుకుంటున్నానయ్యా. నా దేవుడు నన్ను విడవడు. ఈ రోజున నేను ఒక స్థితిలో ఉండగలిగాను, నాకు అన్ని సమకూర్చుకోగలిగాను. ఇదంతా నా దేవుడు నన్ను అన్నటువంటి వారి ఎదుటిగా, నన్ను అవమానాల పాలు చేసినట్టు వారి ఎదుటిగా నన్ను ఉన్నతంగా ఈరోజు దేవుడు లేపాడు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కానీ నా బిడ్డలు, నా కుమారులు, వారికి మంచి ఉద్యోగం రావాలని నేను ఎంతగానో తప్పిస్తున్నాను. వారి కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా. దేవుడు నన్ను ఇప్పుడు నిలబెట్టాడు. నేను మాత్రం నా దేవుని మీద ఆధారపడే బిడ్డని అనని ఆ తల్లి ధైర్యంగా తన దేవుడు తన ఎడల ఒంటరిగా ఉన్న తన బిడ్డలతో ఉన్నటువంటి, ఎవరు కూడా పట్టించుకోనటువంటి స్థితిలో నుండి ఇదిగో ఈనాడు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినటువంటి ఆ యొక్క కృపను, ఆ దేవునికి దీవెనని ఆ తల్లి నెమరవేసుకుని నాతోడు చెప్పటం జరుగుతుంది. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి వారిని ఎన్నడూ చెయ్యి విడిచేటువంటి వాడు కాడు ఆయన. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం ఏమిటి, యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేశాం. అన్నలు ఏ విధంగా చిత్కరించారో. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఇదిగో కాస్తంత ధనం దొరకగానే, కాస్తంత స్థాయికి రాగానే ఇతరులని తక్కువగా చూడటం, నీచంగా భావించటం, నేనేదో గొప్ప అనుకోవటం మంచిది కాదు. ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో బండ్లు ఓడలు కావటం, ఓడలు బండ్లు కావటం దేవుడు తలంచుకుంటే ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశానికి రాజు కాగలడు. ఐగుప్తు దేశానికి రాజు కాగలడు. ప్రియులారా, దేవుడు తలంచుకుంటే ప్రియులారా, సౌలు రాజు బాట పట్టి పారిపోతాడు. సౌలు రాజు బాట పట్టి పారిపోతాడు, బెదిరిపోయి పారిపోతాడు.
ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో ఉదాహరణలు చూస్తామండి. గర్వాత్ములు పడిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుని మీద ఆధారపడటం చూడాలి. దేవుడు మనం ఎంతగా లేవనెత్తినా కానీ దేవుని సన్నిధిలో మనం గర్వాన్ని, దేవుని సన్నిధిలో కానీ జీవితంలో ఆ యొక్క గర్వాన్ని కనబడనివ్వకూడదు. ఎక్కడా కూడా దాన్ని బయటికి రానివ్వకూడదు. అసలు మనలో లేకుండా చూసుకోవాలి. ఇదిగో పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనము. నేను డీకన్ బ్రదర్ని అయినప్పుడు ఈ వాక్యాన్ని నా డైకనెట్కి ఆదరణగా తీసుకున్నాను. దేవుని ప్రేమించు వారికి, ఆయన చిత్తానుసారం పిలువబడినటువంటి వారికి అన్ని మంచికే సమకూర్చబడును. దేవుని ప్రేమించు వారికి, ఆయన చిత్తానుసారం పిలువబడినటువంటి వారికి అన్ని మంచికే సమకూర్చబడును. కీర్తన 35వ వచనములో, 30వ కీర్తన 5వ వచనములో, ప్రియులారా, రాత్రంతా ఏడుపుతో నిండి ఉండవచ్చు, నీవు రాత్రంతా నీవు కన్నీటితో ఉండి ఉండవచ్చు, కానీ వేకువనే ఉదయముననే నీ జీవితంలో ఆనందం నిండుతుంది, నీ జీవితంలో సంతోషము కలుగుతుంది. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను లేవనెత్తుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పనికి రాదని త్రోసివేయబడిన రాయి ఇంటికి కార్నర్ స్టోన్గా, మూలరాయిగా మారుతుంది. పనికి రాదని తోసివేయబడిన, నెట్టివేయబడిన రాయి ఇంటికి బలమైనటువంటి ఆ రాయి మీద ఆధారపడు. ఇల్లంతా కూడా నీ మీద ఆధారపడేటట్లుగా అందరూ కూడా ఉంటారు. నువ్వు పనికిరానటువంటి వాడివి, నీ కుటుంబం పనికిరాదు అనుకుంటున్నారా? అనుకొని వాళ్ళు ఎంత అనుకుంటే అంత నీకు దీవెన, వాళ్ళు ఎంత అంటే అంత ఆశీర్వాదం నీకు మా దేవుడు మారుస్తాడు నిన్ను. వాళ్ళు నిన్ను ఎంతగా చేదరించుకుంటే అంతగా లేవనెత్తబడతావు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో పలికినట్లుగా నీవు నేను చేయవలసిన ఒక పని ఉంది. ఆ యొక్క కుమ్మరి వాని చేతిలో ఆ మట్టి ఒదిగిపోయినట్లుగా మనం దేవుని చేతిలో ఒదిగిపోవాలి. అప్పుడు ఆయన మనల్ని అద్భుతంగా మార్చివేస్తాడు. ఈ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఏంటంటే, కుమ్మరివాడు ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు ఆ కుండ సరిగా రానప్పుడు మరలా దాన్ని ముద్దగా చేస్తాడు, మరలా పిండుతాడు, మరలా జిగురు చేస్తాడు, మరలా ఒత్తుతాడు, మరలా సరి చేస్తాడు, మరలా ఒక మంచి కుండను, ఇంకా కొత్త కుండను తయారు చేస్తాడు, ఇంకా నూతనమైన కుండను తయారు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటలీ దేశంలో ఉన్నటువంటి ఫ్లోరెన్స్ నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదు యొక్క స్వరూపం కొన్ని లక్షల మంది దానిని దర్శిస్తారు. కానీ దానిని ఒక 30 సంవత్సరాల పాటు ఇది పనికిరాని రాయి, ఇది పనికిరాని రాయి, ఇది పనికిరాని రాయి అన్నారు. కానీ దానిని మైకల్ యాంజెలో, ద గ్రేట్ మైకల్ యాంజెలో, ఒక గొప్ప శిల్పకారుడైన మైకల్ యాంజెలో ప్రియులారా, దానిని దావీదు యొక్క స్వరూపంగా, కళాఖండముగా మార్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఆ స్వరూపాన్ని చూడటానికి వస్తున్నారు. ఏంటండి, ఊహించండి, 30 సంవత్సరాల పాటు ఇది పనికిరాని రాయి, చెత్త రాయి, పనికిరాని రాయి అనుకున్నటువంటి ఆ రాయి, ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాయిని 2 కళాకారులు పనికిరాని రాయి అని పక్కగా నెట్టివేశారు అన్నారు. ఎండలో ఎండింది, వానలో తలిచింది, చలిలో నిలబడింది. చివరికి ప్రియులారా, పనికి వచ్చేటువంటి అందరి చేత కూడా నేను చూడాలి అనేటువంటి కళాఖండముగా మార్చివేయబడింది. దేవుని చేతుల్లో నువ్వు పడగలిగితే, ఆ రాయి మైకల్ యాంజెలో చేతుల్లో పడ్డట్టుగా నిన్ను కూడా నీవు దేవుని చేతుల్లో ఉంచగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, పనికి రాని రాయి అన్నటువంటి నిన్నే మూలరాయిగా, కళాఖండముగా, అద్భుతముగా, ఆశ్చర్యముగా మార్చివేయగలిగినట్టు దేవుడు, నీ దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఇదిగో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, క్రీస్తునందు ఉన్నటువంటి వాడు ఒక నూతనమైన సృష్టి, యేసయ్యలో ఉన్నటువంటి వాడు ఒక నూతనమైన సృష్టిగా మారుతాడు.
దేవుడు నిన్ను ఒక నూతనమైన సృష్టిగా మారుస్తాడు. ఒక గొప్ప సృష్టిగా మార్చబోతున్నాడు ఆయన నిన్ను. ఇదిగో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనములో, కుమ్మరి వాని చేతిలో మట్టి ఎట్లు ఉండునో మీరు నా చేతిలో అట్లు ఉన్నట్లయితే మేము అద్భుతముగా మారుస్తానని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వేడుకుందాం. దేవా, ఇదిగో ఒకవేళ నన్ను ఎవరైనా కానీ పనికిరాదు, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను పనికిరాని వాడిని అన్నటువంటి సందర్భాలలో, లేకపోతే నా బంధువులే, నా స్నేహితులే, నా అన్నవారే నన్ను పక్కకు నెట్టివేసిన సందర్భాలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నా కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చే దేవుడవని, నా వేదనని నీవు ఆనందముగా మార్చే దేవుడవని, నా బాధని సంతోషముగా మలచే దేవుడవని, నా యొక్క బూడిదని పూలదండగా మార్చే దేవుడవని నేను నీ మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి నీ ముందుకు వచ్చేలాగున నాకు సహాయం చేయండి ప్రభువా. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట దీవెనకరము. నరులను నమ్ముట కంటే యెహోవా మీద ఆధారపడుట ఆశీర్వాదకరము. అద్భుతముగా మారుస్తామనే సత్యాన్ని నేను నమ్ములాగు నాకు సహాయం చేయి తండ్రి. ఇదిగో పనికి రాని రాయిని పనికి వచ్చే శిల్పముగా మార్చే దేవుడవు నాయన. నీవు పనికి రానటువంటి తోసివేయబడిన రాయిని పనికి వచ్చే అద్భుతమైన శిల్పముగా మార్చే దేవుడవు నీవు నాయన. ఈ విశ్వాసాన్ని నాకు ఇవ్వయ్యా, ఈ నమ్మకాన్ని నాకు ఇవ్వయ్యా. నేను నీరు గారిపోతున్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, నా ప్రక్క వాళ్ళు, నా పొరుగువారు, నా ఇరుగువారు నన్ను వేదనతో నింపినప్పుడు నేను వారి వంక చూడక నీ వంక చూచి పైకి లేచే శక్తిని నాకు ఇవ్వయ్యా. నీ వైపు చూచే శక్తిని నాకు ఇవ్వయ్యా. లోకం వైపు చూడకుండా నీ వైపు చూచేటువంటి ఆ మనోజ్ఞానం నాకు దయచేయి తండ్రి అని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్య, గొప్ప దేవుడా, ప్రేమమయుడా, ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు వేదనతో, ఆవేదనతో, నిరుత్సాహముతో, నీరుగారిపోయి, కన్నీటితో, కన్నీటి వ్యతలతో కృంగిపోయి కుషించిపోయినటి జీవితాలు జీవిస్తున్నారు తండ్రి. నా ప్రభువా, కృంగినటువంటి వారిని నిలబెట్టే దేవుడవు నాయన. కన్నీటితో ఉన్నటువంటి వారిని ఆనందమయం చేసే దేవుడవు నీవు నాయన. అట్టి వారిని నేను ఎన్నుకుంటానని పలికావు నా తండ్రి. అయ్యో, నేను పాపంలో పడిపోయా కదా, నన్ను దేవుడు ఇష్టపడతాడా? అయ్యో, నేను బాధలలో ఉన్నా కదా, నన్ను నా పిరుగు పొరుగు వారు నన్ను అంగీకరిస్తారా? ఆ సమయంలో నేను నీకు తోడుగా ఉంటానని పలికే దేవుడవు. నేను నిన్ను విడివని ఎడబాయిన దేవుడవనని పలుకుతున్నావయ్యా. యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో పలుకుతున్నావు తండ్రి. నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, అమూల్యమైనటి దానవు. నేను నిన్ను సన్మానింతును, బహుమానింతును, బహూకరింతును. నేను నిన్ను విడువను, ఎడబాయన దేవుడనని పలుకుతున్నావు. నీ బిడ్డలకు ఆదరణనివ్వండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు 10వ తరగతులు తక్కువ మార్కులు వచ్చాయను, ర్యాంకులు సరిగా రాలేదను నిరాశతో, నిర్వేదములతో ఉంటున్నారయ్యా. అటువంటి బిడ్డలతో నీ ఆత్మను నింపండి, నీ శక్తిని నింపండి. తిమోతికి రాసిన లేఖలో మీరు పొందినటువంటి ఆత్మ మిమ్ము నిరుత్సాహపరిచే ఆత్మ కాదు, భయపెట్టే ఆత్మ కాదు. మిమ్ము మనశ్శాంతితోను, ఆత్మ నిగ్రహముతోను, శక్తితోను బలపరిచే ఆత్మను నీకు ఇస్తానని పలికావు తండ్రి. అయ్యో, నీ బిడ్డల ప్రభువ ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నారు తండ్రి. వారిని లేవనెత్తండి ప్రభువ, బలపరచండి, నా దృఢపరచండి నా తండ్రి. ఏ ఒక్క బిడ్డ, నిన్ను నమ్మినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా సైతాను పెట్టేటువంటి ఆ నిరుత్సాహానికి, సైతాను ప్రోత్సహించేటువంటి ఆ యొక్క భయానికి లోను కాకుండా ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా ఈ వరము కోసం ప్రార్థన చేస్తున్నాను. నన్ను దీవించండి నాయన, నీ బిడ్డను దీవించండి నాయన. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలలో ఎంతోమంది బలహీనులై ఉన్నారు, భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, ఓటమిలో ఉన్నారు. వారందరినీ కూడా విజయం వైపు నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి, శక్తినివ్వమని, పరిశుద్ధాత్మ వర్షముతో, అభిషేకముతో నింపమని మనాదురని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.